సిరికొండ పర్యటనలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మనం చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటిస్తున్నారు. అదేవిధంగా బోధ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శిస్తున్నట్టుగా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. బోధ్లో జనరల్ బాడీ సమావేశానికి హాజరు కాబోతున్నారు సీఎం. ఆదిలాబాద్ జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటిస్తున్నారు. బోధ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శిస్తున్నట్టుగా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాకి అయితే చేరుకున్నారు. మొదట నేరేడుగొండ టోల్ ప్లాజాకి చేరుకోవడంతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ తో పాటు కోవలక్ష్మి, మాజీ మంత్రి జోగురామన్న అయితే ఆయనకు ఘన స్వాగతం అయితే పలికారు. భారీగా కార్యకర్తలు అయితే టోల్ ప్లాజాకి చేరుకోవడంతో ఎక్కడికక్కడ జాతీయ రహదారి అయితే బీఆర్ఎస్ జెండాలతో అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నేరుగా అక్కడి నుంచి సిరికొండ మండలంలోని పొన్నా గ్రామానికి అయితే చేరుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం పొన్నా గ్రామానికి చెందినటువంటి జొన్న రైతు పాండురంగ అనే రైతు అయితే ఇటు సకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటు జొన్నను కొనుగోలు చేయకపోవడంతో ఆయన అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే ఇటు సిరికొండలోని పొన్న గ్రామానికి చేరుకున్నటువంటి కేటీఆర్ పాండురంగ కుటుంబాన్ని అయితే పరామర్శించారు. నేరుగా అక్కడి నుంచి బాధిత కుటుంబాన్ని సభ్యులను పరామర్శించి ఓదార్చిన అనంతరం అయితే అక్కడి నుంచి నేరుగా బోతులో నిర్వహించే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ అయితే ఆయన హాజరు కానున్నారు. తిరిగి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి ఇటు నేరేడుగొండ మండలం చేరుకున్న తర్వాత కార్యకర్తలతో ఇటు ముఖ్య నాయకులతోటి మీటింగ్ నిర్వహించిన అనంతరం అయితే ఈ రోజు సాయంత్రం మళ్ళా హైదరాబాద్ కి అయితే ఆయన ప్రయాణం కానున్నారు. ప్రధానంగా తన పర్యటనలో అయితే ఇటు జొన్న రైతు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు
ఇటు రైతులకు అండగా ఉంటామంటూ కూడా ఒక ధీమాని ఇవ్వడానికి అయితే ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు నేతలు ఇటు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా ఆయన బలోపేతం చేయడానికి అయితే సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు రైతులు నష్టాలు రావడంతో ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో కేటీఆర్ అయితే పరామర్శ యాత్రలు అయితే చేస్తా ఉన్నారు. ఇటు రైతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తా ఉన్నారు. పూర్తిగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే మాత్రం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ కూడా వారైతే వారికి హామీలు ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ ఏడాది 4 రైతులు అయితే ఆత్మహత్యలకు పాల్పడడం అయితే కలకలం అయితే రేపుతుంది. ఓవైపు సకాలంలో పంటలు సాగు చేసి కళ్ళాల వద్దకు తీసుకొచ్చినప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇటు రైతులు పంట నమ్ముకోలేక కూడా ఇటు ఆత్మహత్యలకు పాల్పడ్డ సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇటు కేటీఆర్ కల్పిస్తున్నటువంటి భరోసాతోటి రైతులకు కొంత భరోసా కలిగే అవకాశం ఉన్నట్టుగానైతే వారైతే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పొన్న గ్రామంలో పాండురంగ కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తున్నారు ఇటు కేటీఆర్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అనిల్